హాయ్ అండి. ఈరోజు ఒక రెసిపీతో ముందుకు వస్తున్నా. చూడండి, ఇదిగోండి ఇట్లా కట్ చేసుకోవాలండి. ఈ టమాటా అయితే చిన్న చిన్న కట్ చేయాలి. ఈ ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్న కట్ చేయాలి. నా చెత్త ఇవ్వండి. కుక్కర్ పెట్టుకున్నాం స్టవ్ పైన. బటర్ వేసుకున్నాం. బటర్ కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి. కొంచెం ఆయిల్ వేస్తాను. నాకు వచ్చిన స్టైల్లో చేస్తున్నా. మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇవ్వండి ఉల్లిగడ్డ వేస్తున్నా, కట్ చేసుకుంటాను. నేను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా. మా పిల్లలు వెళ్ళిపోయి అల్లం కట్ చేసి వేస్తే తినరు, అందుకే నేను పేస్ట్ వేస్తాను. వాళ్ళకి నోటికి తగలొద్దు. నోటికి తగిలితే మన కోపం వస్తుంది. ఇప్పుడేమో క్యారెట్, టమాటా ఇది మిక్సీకి వేస్తాను. టమాటా కట్ చేసుకున్న వల్ల ఒక చోట వేసుకోవాలి. బీట్రూట్, క్యారెట్, సిమ్లా మిర్చి, ఆలుగడ్డ, క్యాబేజ్ అన్నీ వేసుకొని కలుపుతాం. ఇవన్నీ గ్రీన్ బటానీ కొన్ని ఉన్నాయి. కొంతమంది బీన్స్ అన్నీ వేస్తారు. మా ఇంట్లో బీన్స్ లేదు కాబట్టి ఏవి ఉన్నాయో అవే వేసిన కూరగాయలు. మీరు ఇంకా అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎన్ని ఉన్నాయో అన్నీ వేసిన. ఇవన్నీ మంచిగా పచ్చివాసన అంతా పోయింది. ఇవన్నీ కాబోజీ మసాలా. ఇందులో కారం, ఉప్పు వేయలేదు. ఇంకా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకున్నాం. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. మా ఇంట్లో తక్కువే తింటారు. కొద్ది పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ వేగాలి. పావుబాజీ మసాలా కూడా వేస్తున్నాం. మంచి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. ముక్కలు మొలిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇవ్వండి నేను టమాటా రుబ్బినా కదా, దానిపైన కొద్దిగా అందులో వాటర్ వేసి కలిపి మరి కొంచెం వాటర్ వేస్తా. ఇవ్వండి వాటర్ ఎంత వేసుకున్నా ముక్కలు ముగినంత వరకు. ఇప్పుడు 2 విజిల్ వచ్చిన వరకు మూత పెట్టుకోవాలి. ఇవ్వండి ఇవన్నీ తీసుకున్నాం. బటర్ రాసుకొని వేసి కట్ చేసుకుంటాం. రెండు బాగా కాల్చుకుంటాం. రెండోది ఇట్లా రుబ్బుకోవాలి. ఇవన్నీ బటర్ వేసుకుంటాం. జీలకర్ర వేసుకుంటున్నా. కస్తూరి మెంతి వేసుకుంటున్నా. పోపు వేసుకుంటాం. పోపు వేస్తే కొద్దిగా మంచిగా కొద్దిగా కొత్తిమీర. సో గైస్ తిని చూద్దాం.
చాలా బాగుంది గైస్, మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ.